నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి. అందులో భాగంగా కూడా నల్గొండ మండల కేంద్రంలోని కంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవన కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. అదేవిధంగా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చాలా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. ఇటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా పలు వార్డులో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా ఒక సమావేశంలో పాల్గొంటున్నారు. అభివృద్ధి మీద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేయబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు మొత్తం నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని సమస్యలు అక్కడనే పరిష్కారం అయ్యే విధంగా అధికారులకు పలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా కంచనపల్లి గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమం సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో కూడా దీన్ని నిర్మించిన పరిస్థితి. మొత్తం కూడా కంచనపల్లి గ్రామంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమేమి అంటే సంబంధించిన గ్రామ ప్రజలు కూడా మంత్రి దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చినట్టు పరిస్థితి. అవి కూడా త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఓవరాల్ గా 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు మొత్తం కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్నేహితుల దిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరు కూడా స్నేహితులందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారు కాబట్టి గ్రీటింగ్ తెలియజేసుకుంటూ ఇప్పుడే మాట్లాడిన విధంగా మీరు అందరూ కూడా విన్నారు. ఈ గ్రామంలో దాదాపు 16 కోట్లతో ప్రభుత్వం వచ్చేది మినిస్టర్ అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 20 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. దసరా నాటికి 11 కోట్లతో లిఫ్ట్ ఏఎంఆర్పీ లిఫ్ట్ పెట్టించి కంచనపల్లి దీపకుంటతో పాటు రావణవేల ప్రాజెక్ట్ పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. 3 నెలల్లో పూర్తయితే నేను అనుకున్న విధంగా ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడం. శ్రీశైలం సొరంగాన్ని 2028 నాడు ఆగస్టు లోపే సొరంగం పూర్తి చేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 43 కిలోమీటర్ల సొరంగాన్ని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కొట్లాడి రావణవేల ప్రాజెక్టు 700 కోట్లు, అదొక 2000 కోట్లు. 10 సంవత్సరాల ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ స్పీడ్గా నడుస్తాయి. 28 నాటికి అన్ని కూడా సొరంగం పూర్తి చేస్తే అది ప్రపంచంలో 8వ వంత